ఉండటం. ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉండటం. ది ఫస్ట్ వన్ అర్థాలు. అర్థాల ఫస్ట్ వన్ చూడండి. నీరసం, ఓపిక లేకపోవడం, సందేహం, అనుమానం, ఉపన్యాసం, ఉపదేశం, జపం, పూజ. గాలించటం, వెతకటం. ఉపవాసం ఏమీ తినకుండా ఉండటం. ఏమీ తినకుండా ఉండటం. ఏమీ తినకుండా ఉండటం. ఓన్లీ వన్ లెసన్ లో నుంచే ఉన్నాయి మీనింగ్స్, మిగతా లెసన్ లో లేవు. మీ అదృష్టం. రాస్తున్నారా? The second one, వచనాలు. 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 Second exercise, వచనాలు. వచనాల్లో ఫస్ట్ వన్ చెట్టు, చెట్లు. చెట్టు, చెట్లు. కోతి, కోతులు. కోతి, కోతులు. సందేహం, సందేహాలు. ఉపన్యాసం, ఉపన్యాసాలు. పండు, పండ్లు. ఇవి కూడా ఐదే ఉన్నాయి. ఓన్లీ 5 ఉన్నాయి. వచ్చినారు కూడా సింగులర్ అండ్ ప్లూరల్స్. ఓన్లీ 5 ఉన్నాయి. చదువుకోండి చక్కగా. వేరే లెసన్లు ఎక్కడా లేవు.
రాస్తున్నారా? తర్వాత ఎక్సర్సైజ్ వ్యతిరేక పదాలు ఆపోజిట్ వర్డ్స్. మీనింగ్స్ రబ్ చేసేస్తున్నా, రైట్? Next, third exercise, opposite words. Third exercise, వ్యతిరేక పదాలు opposite words. సుఖం, దుఃఖం. ఎక్కువ, తక్కువ. రేపు, నేడు. రేపు, నేడు. పూర్తి, అసంపూర్తి. పూర్తి, అసంపూర్తి. The complete, పూర్తి, అసంపూర్తి means incomplete. కంప్లీట్ చేశారా మీరు మీనింగ్స్? ఓకే, వెరీ గుడ్. వచనాలు ఇవన్నీ చక్కగా ప్రతిరోజు డ్రిల్లింగ్ చేయండి, చేస్తే తక్కువ గుర్తుండిపోతాయి. నేను ఎగ్జామ్ లో సుఖం కి వ్యతిరేక పదం దుఃఖం, దుఃఖం, దక్కం అని ఇస్తారు. మీరు దుఃఖం అని గుర్తుపెట్టుకోవాలి. నేను కన్ఫ్యూజ్ చేసి ఇచ్చినప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. అంటే దానికి కరెక్ట్ మీనింగ్ ఏదో చదువుతూ ఉండాలి మీరు. సుఖం, దుఃఖం, ఎక్కువ, తక్కువ, రేపు, నేడు, పూర్తి, అసంపూర్తి.
నేను బోర్డు మీద రాశాను రాయలేదు అని కాదు, మీరు అన్ని రివైజ్ చేసుకోండి. మీరు ఇక్కడ వరకే రాశారు సార్, తర్వాత రాయలేదని కాదు. నేను కొన్ని రాశాను, రాయని కూడా మీరు రాసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇంట్లో డైలీ రెగ్యులర్గా అన్ని చదువుకోండి, చక్కగా రెగ్యులర్గా అన్ని రివైజ్ చేయాలి. అలా ఒక 1 వీక్ పాటు, ఒక 10 days పాటు అన్ని రివైజ్ చేస్తే తర్వాత చదువుకోగల టక్మని మీరే చెప్పేస్తారు. పూర్తి, అసంపూర్తి, రేపు, నేడు, ఎక్కువ, తక్కువ, సుఖం, దుఃఖం, వచనాలు చెట్టు, చెట్లు, కోతి, కోతులు, సందేహం, సందేహాలు, ఉపన్యాసం, ఉపన్యాసాలు, పండు, పండ్లు. అలా టక్మంటే మీరు మీ అంతటి మీరే చెప్పేస్తారు. ఎగ్జామ్ కూడా మొన్నటి ఎగ్జామ్ లాగా SA1 ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది. SA2 కూడా గూగుల్ ఫామ్ ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి అన్ని చదువుకోండి తరోగా, అశ్రద్ధ చేయద్దు ఎవరు. రాశారా? కంప్లీట్ అయిందా? రైట్, కంప్లీట్ చేయండి. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తాను చెప్పా కదా మీకు. తర్వాత రాయండి, 1 minute లో స్టార్ట్ చేస్తా స్టోరీ.
ఈరోజు గాంధీ గారి వర్ధంతి, డెత్ యానివర్సరీ. ఈరోజు 11 o'clockకి ఒక 2 minutes సైలెన్స్ పాటించండి అందరూ కళ్ళు మూసుకొని. 11 o'clock టుడే సైలెన్స్ అబ్జర్వ్ చేయండి. గాంధీ గారి గురించి మీకు తెలుసు, మీరు చదువుకున్నారు. క్షమాగుణం పాఠం ఉంది కదా మీకు, ఉందా? ఆ క్షమాగుణం పాఠంలో మీరు నేర్చుకున్నారు, గాంధీ గారి గురించి తెలుసుకున్నారు, గాంధీ తాత గురించి. గాంధీ గారి గురించి మీకు మంచి ఒక పాట కూడా వస్తుంది, భలే తాతవు గాంధీజీ అని చెప్పేసి మీకు పాట కూడా వస్తుంది. ఆయన 1869లో అక్టోబర్ 2 గుజరాత్ పోర్బందర్ అనేటువంటి ఊరిలో జన్మించారు అని చెప్పి మీ అందరికీ తెలుసు. క్షమాగుణం పాఠంలో మీరు నేర్చుకున్నారు. గాంధీ గారు మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఏ విధంగా స్వాతంత్రం తీసుకొచ్చారంటే అహింస మార్గంలో, హింస చేయొద్దు, ఎవరిని కూడా బాధ పెట్టద్దు, వాడితో వీడితో ఫైటింగ్ చేయొద్దు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో ఫైటింగ్ లేకుండా పోరాడి మనకి స్వాతంత్రం తీసుకుని వచ్చారు. మనకి అలా స్వాతంత్రం తీసుకురావడం వల్ల మనకి 1947 ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పేసి మనం చదువుకుంటున్నాం. ఆ రోజు జెండా కూడా మనం ఎగురవేస్తున్నాం. మొన్న రిపబ్లిక్ డే కూడా జరుపుకున్నాం మనం, 26 జనవరి. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టే మనం జెండా చక్కగా మన జెండాని మనం ఎగరవేసుకోగలుగుతున్నాం. లేకపోతే బ్రిటిష్ వాళ్ళు నువ్వు ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయి అని చెప్పేసి మన మీదే వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, పెత్తనం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మన దేశాన్ని మనం పరిపాలించుకోగలము, మేమే పరిపాలించుకోగలము అని చెప్పేసి మనం వాళ్ళకి ఏం చెప్పామంటే, మీరు పరిపాలించింది చాలు, మీరు వెళ్ళిపోండి ఇంకా మీ దేశానికి, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాము అని చెప్పేసి మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం. ఎలా పరిపాలించుకోవాలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం తయారు చేసుకుంటాం. మనకి ఫ్రీడమ్ తీసుకురావడానికి గాంధీ గారు చాలా కృషి చేశారు, ప్రముఖమైనటువంటి పాత్రని వహించారు. అలాంటి గాంధీ గారి డెత్ యానివర్సరీ ఈరోజు, గాంధీ వర్ధంతి ఈరోజు. కాబట్టి ఆయనకి మనం నివాళులు అర్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 11 o'clock మీరు అందరూ కూడా ఒక 2 minutes కళ్ళు మూసుకుని నిలబడి మౌనం పాటించండి. నేను రివిజన్ వర్క్షీట్ కూడా మీకు పంపిస్తా, రివిజన్ వర్క్షీట్ కూడా పెడతా. నేను నోట్స్ ఇచ్చా, ఆ నోట్స్ అంతా కంప్లీట్ చేయాలి. మీరు ఆ నోట్స్ కంప్లీట్ చేసి నాకు వాట్సాప్ చేయాలి. మీకు ఇవాళ కానీ రేపు కానీ మీకు రివిజన్ కూడా ఇచ్చేస్తా. ఆ రివిజన్ కూడా మీరు నాకు పంపించండి రాసి. ఓన్లీ రాయటం కాదు, చదువుకోవాలి. ఇవి మొత్తం కంప్లీట్ వచ్చి ఉండాలి మీకు అన్ని. క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటి, మీనింగ్స్ ఏంటి, వ్యతిరేక పదాలు ఏంటి, ఏకవచన బహువచనాలు ఏంటి, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఏంటి, అన్ని మీకు వచ్చి ఉండాలి చక్కగా. వెరీ గుడ్ శ్రవణ్, కంప్లీట్ చేసా.
రైట్, వెరీ గుడ్. చదువుకోండి, అశ్రద్ధ చేయొద్దు. ప్రతిరోజు చదువుకోండి, డైలీ రెగ్యులర్గా ఒక్కసారి చదువుకుంటే చాలు. 1 వీక్ తర్వాత మీరే చూడండి, అవన్నీ మీకే వచ్చేస్తాయి. చూడకుండా రాయండి, ప్రాక్టీస్ చేయండి. చూడకుండా మీరే టెస్ట్ పెట్టుకోండి, మీరే దిద్దుకోండి, తప్పే ఉంది. చూడకుండా రాయండి, తప్పిపోతే మళ్ళీ రాసుకోండి ఒకసారి స్పెల్లింగ్స్. అలా ప్రాక్టీస్ చేయాలి. 1-4 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, లేకపోతే రావు. మీరు సైకిల్ తొక్కుతున్నారు, సైకిల్ ఒకేసారి వచ్చేసిందా మీకు? వెనకాల మమ్మీ డాడీ పట్టుకున్నారు, అటు ఇటు పడిపోతుంటూ దాని చిన్న చిన్న చక్రాలు పెట్టి సపోర్ట్గా చాలా ప్రాక్టీస్ చేశారు. అదేవిధంగా ప్రాక్టీస్ చేయాలి, అలా ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. రైట్, ప్రతిరోజు చదువుకోండి, అన్ని ప్రాక్టీస్ చేయండి. నేను వర్క్షీట్ కూడా మళ్ళీ పెడతాను, రివిజన్ వర్క్షీట్ మొత్తం ఇచ్చేస్తా, ఒకేసారి ఇస్తా. మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇంకా మీదే ఉంది బాధ్యత. మన ఎగ్జామే ఫస్ట్ ఉంది, మన తెలుగు ఎగ్జామ్ ఫస్ట్ ఉంటుంది. రైట్, ఆల్ ది బెస్ట్, బాగా చదువుకోండి అన్ని.